పిన్ని, ఇది నిన్న ఎస్ఐసార్ను సిఐసార్ వచ్చారు కదా, వీళ్ళందరూ పోస్ట్ మార్టం గురించి రిపోర్ట్స్ గురించి అడుగుతారు, ఏమొచ్చింది అని చెప్పి అడుగుతారు. ఏమన్నారు వాళ్ళు? చాలా రోజులైతుంది మా చెల్లె సమాధి దగ్గరికి వచ్చి. మీరు అందరూ చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమైనాయి, అలాగే చెల్లెని పెట్టు, చెల్లెకు సమాధి కట్టరా అని చెప్పి చాలామంది క్వశ్చన్ అడుగుతారు. అవన్నీ క్లియర్ చేస్తా. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి కూడా చెప్తా. మా చెల్లెకు ఇలా సమాధి కట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ కడదామని అనుకున్నాం మంచిగా టైల్స్తోని. తర్వాత టైల్స్ పైన మా చెల్లె విగ్రహం పెట్టి, ఆ విగ్రహానికి ఒక 2 చేతులు పెట్టి ప్రతి సంవత్సరం ఇట్లా రాఖీ కట్టించుకుంటున్నట్టు. అంటే ఇట్లా చేతులు ఉంటాయి కదా, చేతులకు గాజులు వేసేటట్టు, అలాగే చేతి నుండి మాకు రాఖీ కట్టిపించుకునేలాగా చేతులు పెడదామని చెప్పి అనుకున్నాం. కానీ ఏంటంటే మా పెద్దవాళ్ళు చెప్పింది, అలాగే మా ఫ్యామిలీ అనుకుంది ఏంటంటే, సమాధి కట్టేయడం వల్ల అంటే చచ్చిపోయిందనే ఫీలింగ్ వస్తుంది. మన చెల్లి మనకు తప్పకుండా ఏదో రోజు మన ఫ్యామిలీలో ఎవరికొక కడుపులో పక్క పడుతుంది అని ఒక నమ్మకం ఉన్నది అందరికీ. అదైతే నమ్మకం ఉన్నది. సరే అలా పడుతుంది, కానీ ఇప్పటికైతే ఈ సమాధికి ఒక ఉండాలి కదా, ఈ సమాధికనే ఒక ఇల్లు అనేది ఉండాలా. లేకపోతే రాను రాను ఏమవుతుంది అంటే, వర్షంకి దానికి దీనికి మొత్తం ఇదంతా లెవెల్ అయిపోతుంది అన్నట్టు, భూమి లెవెల్ అయిపోతుంది. ఇట్లా ఇక్కడ సమాధి ఉన్నది కూడా మనకు తెలియదు అన్నట్టు. ఆ విధంగా అయిపోతుంది. కడదామని అంటే అది చచ్చిపోయిన ఫీలింగ్ మనకు రావద్దు. అది ఖచ్చితంగా ఏదో రోజు మన ఫ్యామిలీకి తిరిగి వస్తుంది కాబట్టి మనం అది చచ్చిపోయిందనే ఫీలింగ్ రావద్దు. మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ చూపెట్టు. ఇట్లా మా ఏరియా సైడు ఎవరు చనిపోయినా కానీ ఇక్కడికి రావాలి. ఎప్పుడైనా వచ్చినా కానీ, ఇటు సైడ్ వచ్చినా కానీ తట్టుకోలేనంత బాధ మిగిలిపోతుంది. అట్లా చేయకుర్రి. ఎందుకంటే ఇప్పుడు అది తెలుసు, అందరికీ తెలుసు, అంటే చచ్చిపోయిందనే తెలుసు. కానీ ఇంకా మనల్ని లోతుగా బాధ పెట్టకుండా ఉండడానికి, ఆ గుర్తులు అనేవి అవి ఇవి రాకుండా ఉండడానికి ఇలా సమాధి అనేది కట్టకూర్రి అని చెప్పారు. తెలుసుకున్నారు అన్నట్టు. తెలుసుకుంటేనే అతను కూడా అన్నాడు, సమాధి కట్టకుండా అవసరం లేదు, ఎందుకంటే మేము మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికైతే దాని ఆత్మకు శాంతి వాడు చస్తేనే అవుతుంది. ఆత్మకు శాంతి అనేది చస్తేనే అవుతుంది. ఆ తర్వాత ఏదో రోజు మా ఇంటికి వస్తుంది. అంటే మా ఇంట్లో ఎవరికి వచ్చినా సరే అది వచ్చిందనే ఫీలింగ్ మాకు కలుగుతుంది. దాని రూపంలోన ఏ రూపంలోన మా ఇంటికి వచ్చి మా అందరితోని ఇప్పుడు ఎట్లయితే కలిసిమెలిసి ఉందో అదే విధంగా కలిసిమెలిసి ఉంటుంది. అదొక నమ్మకం మాకు ఉన్నది. నిజంగా ఒక మనిషి మనతో ఉన్నాక తర్వాత గుర్తులు, మేమే ఒక్కింట్లో ఉండకున్నా కానీ మాతో కొద్దిగా టైం స్పెండ్ చేసినా కానీ మా చెల్లెతో ఉన్న రోజులని కొద్దిగా కలిసి ఉన్నా కానీ ఆ రోజులను మాత్రం మేమే ఇట్లా తట్టుకోలేకపోతున్నాం. చూసే ఉంటారు మా పిన్ని ఎంత తల్లడిల్లిపోతుందో. ప్రతిరోజు అది ఉన్నదంటే ఒక ఆనందం. మా చెల్లి ఎక్కడుంటే అక్కడ ఒక ఆనందం అంతే. ఆ ఆనందాన్ని ఇప్పుడు మాకు లేకుండా చేసిండు. మా ఫ్యామిలీ అందరికీ లేకుండా చేసిండు. మా ఫ్యామిలీని చూస్తే ఎంతోమంది సంతోషపడుతుండే, ఇట్లా ఉండాలా ఫ్యామిలీ, అట్లా ఉండాలా, ఇలాంటిలో మేము కలవాలని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అలాంటిది ఇప్పుడు మాకు అనేది ఒక ఎంజాయ్మెంట్ కానీ, ఒక హ్యాపీనెస్ కానీ, ఏదన్నా చేద్దామనే ఆలోచనలు కూడా, అంటే ఎంజాయ్మెంట్ చేద్దామనే ఆలోచనలు కూడా మాకు లేకుండా అలా ఎంజాయ్ చేసిపోయిండు మా చెల్లి. ఇక మాకైతే తిరిగి రాదు, అది అందరికీ తెలిసిన ముచ్చటనే. దాని జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ చివరికి వచ్చేది ఇక్కడికి. మా చెల్లెకు ఏ ప్రేమలు మన నాపై, ఏ ప్రేమలు, ఏ గొడవలు, ఏ బంధుత్వాలు ఏదైనా సరే కానీ మనల్ని మట్టిలో కలవకుండా ఆపాయి. అదొకటి నిజం. మాకు ఈ మధ్య మేము ఫస్ట్ నుండి ఎన్ని చేసినా కానీ తర్వాత అనిపిస్తుంది, అరే ఇవన్నీ ఎందుకురా, అన్నీ మట్టిలో కలిసి పానాలే, ఇవన్నీ ఎందుకురా అని చెప్పి అనేకడికి వచ్చింది. మీరు కూడా ఉన్నంతకాలం అయితే హ్యాపీగా ఉండండి. ఇప్పుడు చీకటి అవుతుంది, ఇంటికైనా తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి చెప్తా పదండి. అలాగే చాలామంది మా చెల్లకు వానికి కట్టుకోవడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొన్నామని చెప్తే చాలామంది నమ్ముతలేరు. ఇదంతా బట్టినే కావచ్చు అని చెప్పి అనుకుంటారు. వాడిని మా అన్నములంట్లో ఎవరికి తక్కువ, అంటే మా అందరి ముంగట వాడిని తక్కువ చేయొద్దని చెప్పి వాడు అడిగితే నువ్వు అక్కడ ఉంటావా ఎక్కడ ఉంటావా అని చెప్తే ఇక్కడనే ఉంటా అన్నాడు. కాబట్టి
వారు ఒక మంచి ప్లేస్ చూసి ఇల్లు కొనాలి, వాళ్ళు సంతోషంగా బతుకుతారనే ఒక ఆలోచనతో చూడండి. ఇది మెయిన్ రోడ్ చూడండి, ఇక్కడనే ఉన్నది. మెయిన్ రోడ్కి దగ్గర అయినా కానీ ఇక్కడ రేటు, ఎందుకంటే రోడ్డు పక్కన ఉంటే, రోడ్డు దగ్గర ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. అలా అయినా కూడా దీనికోసం ఇది పోతుంది అనే ఆలోచనతో బాగా తీసి మరి వాని కోసం కొన్నారు. చూడండి, వాడు ఇక్కడనే మేము ఇది దొబ్బేటప్పుడు కూడా ఇవన్నీ మేమే వాదినాం, ఎందుకంటే ఇక్కడ కొలతలు అనేది ఉంటాయి కదా, దాని గురించి అవన్నీ మేమే వాదినాం. చూడండి, పోల్స్ అన్నీ మేమే వంకొచ్చి పాదిన తర్వాత వాడు వచ్చిండు, వాడు మా చెల్లె ఆ రోజు ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికైనా నాకు కొద్దిగా డౌటే అనిపించింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలియదు అని నేను అనుకున్నా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో, వీడు ఇట్లున్నాడు అని చెప్పి అనుకున్నా, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం కాలే. వాళ్ళ అమ్మ ఫోర్స్ వల్ల, అంటే వాడు చంపే కన్నా ముందు ఒక 1 వీక్ బ్యాక్ కావచ్చు, ఇది మేము కొలిచింది ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా. అప్పటి నుండే వాడు అట్లా ఉన్నాడు, అంటే మొత్తం ప్లాన్ వేసుకుంటుండే ఎట్లా ఏ విధంగా అని చెప్పి. ఎవరైనా ఇలా స్థలంగా ఉన్నాక తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంత అదవుతారు. కానీ వాడిని పెదవి మీద చిరునవ్వు లేదు, ఒక హ్యాపీనెస్ అనేది లేదు, వాడు మాట్లాడే విధం కూడా సరిగ్గా లేదు. ఏమైనా కిందికి ముఖం వేసుడు కదా, బాబా కదా ఒకసారి అందుకో అంటే ఇట్లా కిందికి ముఖం వేసి అందుకున్నాడు, సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆలోచనలు ఉన్నాడు. వాడు ఆలోచనలు ఉండి వాళ్ళ అమ్మ చేసే ఫోర్స్కు దానికి దీనికి ఏంటంటే, ఇక్కడ స్థలం కొంటే మనకి పైసలు రావు. వాళ్ళ అమ్మ ఏం చేసింది, కట్టం గురించి నువ్వు స్థలం కొనేయకు, పైసలు ఫస్ట్ అన్నప్పుడేమో స్థలం కొని అన్నాడు, అందుకే ఇది కొన్నాడు. కానీ వాళ్ళ అమ్మ ఏంటంటే పైసలు ఏమను చేతికి ఇస్తేనే మంచిగా ఉంటుంది, నేను జమ చేసుకుంటుంటా, తర్వాత దాన్ని ఏమైనా వేసినా కానీ ఇవే పైసలు దాని ఏమంటారు సావు మీద వేయచ్చు, అంటే బొంద మీద వారేయచ్చు అన్నట్టు వాళ్ళు మాట్లాడారు అన్నట్టు. వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు మాట్లాడుకున్న విషయం. కానీ ఇంత మంచి తాగు అని కొనిచ్చి ఇంత అందంగా వాడిని చూసుకుంటే వాడు మాకే ఒక లోటు అనేది పెట్టిపోయిండు. నిజంగా గుర్తుంచుకోండి, మీరు ఎవరెవరైతే మా చెల్లె తర్వాత ఇప్పటికీ చాలా అంటే చాలా అయినాయి. మా చెల్లె తర్వాత ఫ్రిడ్జ్లో ముక్కలు చేసి పెట్టిండు చంపేసి. అలాగే ఒక భార్యని భర్త చంపుడు, భర్తని భార్య చంపుడు, భర్తని పూడ్చిపెట్టుడు, ఒక అమ్మని పూడ్చిపెట్టుడు, అలాగే నిన్నగాక మొన్ననే ఒక భార్యని అలాగే తన పిల్లలని ఇట్లా చంపుకుంటూ పోతారు. ఈ ప్రభుత్వం అనేది ఇలానే ఉంటే వాళ్ళు చంపుకుంటూనే పోతారు, ప్రపంచంలో ఎవ్వరు కూడా మిలవారు. మీ చట్టాలు అనేది మార్చుకోండి. మేము అంతకీ మొత్తుకుంటున్నాం, మేము శిక్ష పడితేనే భయం ఉంటుంది ప్రజలకని. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు తెలిసిన విషయం ఇది మా చెల్లె గురించి. అలాంటి విషయాన్నే మీరు ఇలా ఆపి వాడిని ఏం చేయకుండా, వాడే ఒప్పుకున్నా కూడా వాడిని ఏం చేయకుండా ఉంచడం వల్ల ఇప్పుడే చూడండి దాదాపు 10-15 రోజులలోనే 10 సంఘటనలు జరిగినాయి. ఇలానే జరుగుకుంటూ ఉంటాయి. ఎవ్వడు చంపడం అంటే భయపడడు. ఒక చట్టం మారితేనే వాళ్ళకి శిక్షలు అనేది జల్లి అమలు అయితేనే, అది చంపితే ఇలా అవుతుంది, చంపితే అలా అయితేనే వాళ్ళకి భయం ఉంటుంది. చట్టాలు మార్చుకోండి, అందరు కూడా పోరాడండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. ఆడపిల్లకు ముందుగా జరగద్దు అంటే ప్రతి ఒక్కరు నోరెత్తి ప్రశ్నించాలా, అప్పుడే మనకు న్యాయం అనేది జరుగుతాయి. మన పిల్లలు కూడా ఎవరికి కూడా అలాంటి బాధలు లేకుండా ఉంటాయి. చూడండి, ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఎవరికి రావద్దు. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద కుటుంబం నేర్చి మరి ఎట్లా వేయండో తెలియదు. ఒకసారి ఇల్లు చూడండి ఎంత మౌనంగా ఉందో. అసలు మా చెల్లి ఉన్నప్పుడు ఇక ఇక్కడ ఒక 50 మంది, అంటే చిన్నపిల్లలు కానీ ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, పెళ్లి చేసుకున్న వాళ్ళు వీళ్ళు అందరూ ఇక్కడ కూర్చొని ముచ్చలు పెట్టుకునేటోళ్ళు రోజు. అసలు ఇప్పుడు యూత్తే వాళ్ళకి ఏం అవసరం అండి, అక్కడ పోయి బతుకుతురు ఆంజయ్య బట్టి. మా అన్నలు కూడా వాడు పెళ్లి చేసుకొని వచ్చిందని చెప్పేసి వానికి సపరేట్ రూమ్ ఉండాలని చెప్పేసి ఆడ పైన ఇల్లు కట్టుకున్నారు, వానికి సపరేట్ రూమ్ ఇచ్చారు. అసలు ఎట్లా చంపబుద్ధి అయిందిరా నీకు? మా చెల్లెని ఎంత దారుణంగా చంపిండో ఆ కోర్టు కానీ ఆ చట్టం కానీ వాడిని కూడా అంత దారుణం చంపుతూనే ప్రజలందరూ భయపడతారు. లేదంటే ఇలానే హత్యలు జరుగుకుంటూ ఉంటాయి. ఒక్కసారి మా అన్న వాళ్ళు ఉన్న రూమ్ చూడండి, వానికి ఇప్పుడు వాడు ఉన్న రూము మా చెల్లెని చంపిన రూము చూసే ఉంటారు. ఎంత బాగుందో, ఎంత కలర్ కానీ కింద గచ్చు కానీ వానికి ఎంత అందమైన ఇల్లు ఇచ్చారు. వాని కోసం మా సంతోష్ గారు మా రవితేజ్ అన్న ఎలాంటి ఇంట్లో ఉంటారో ఒకసారి చూడండి. చెల్లె కదా ప్రెగ్నెన్సీ? అవునవును, ఆ రోజు మనం వీడియో తీసినాం కదా ఇక్కడ. చూడండి, ఒకసారి వేసుకుంటే పాజిటివ్ రాలే, ఇంకోసారి పాజిటివ్ వచ్చింది.
అది నిజంగా ఎంత ఊహించుకుందో పిల్లలని, ఎందుకంటే దాని పిల్లలంటే బాగా ఇష్టం. ఆల్రెడీ మీకు చెప్పిన మంది పిల్లలు ఎవరు కనిపించినా కానీ వాళ్ళని ఎత్తుకోకుండా ఉండదు. అలాంటి తన పిల్లలని ఎత్తుకునే ఆశ లేకుండా పోయింది దానికి. వీడు ఒకసారి ఇల్లు చూడండి. వాళ్ళ పైసలు లేకున్నా కానీ ఈ ఇంట్లో చూడండి, రంగు లేదు, ఏం లేదు. ఈ ఇంట్లో పండమన్నా కానీ పండబుద్ధి కాదు. ఎందుకంటే అంత చూడండి, హీటు ఇప్పటికి వచ్చినా కానీ చాలా ఉన్నది. ఈ వైర్లు చూడండి ఎలా ఎక్కారు. లోపల నుండి తీసే వైర్లని పైసలు లేక బయట నుండి తీసుకున్నారు. డోర్లు కూడా మీరు నమ్మరో, ఇవి కూడా పాత డోర్లు సెకండ్ హ్యాండ్లో ఉంచుకున్నారు. ఎందుకంటే కొద్ది ఇబ్బంది అయినా సరే పాతదో కొత్తదో, కానీ మా చెల్లె మా బావ మంచి బతకాలని ఒక ఆలోచనతో ఇది తొందర కట్టుకొని వానికి మంచి రూమ్ ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికి కూడా మమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీకు అర్థం కావాలా, ఇదంతా మేము ఎందుకు చేసినాం, వాడిని అంత మంచి ఎందుకు చూసుకున్నాం, అలాంటి వాడు ఎందుకు చంపినానే మీకు అర్థం కావాలి. మేము ఏదో ఇబ్బంది పెడుతున్నాం, వాడిని కొడుతున్నాం, తిడుతున్నాం, అదంతా వేస్ట్. మీరు అనేది అంతా వేస్ట్. కానీ మేము అన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నాం. ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నాం. ఇంతకంటే క్లియర్గా చెప్పేటోళ్ళు ఉండరు. కావాలంటే మీరు ఈ ఏరియా వాళ్ళని కూడా మేము లేనప్పుడు మీరు వచ్చి కనుక్కోండి వాడిని ఎంత మంచి చూసుకుంటాం అనేది. ఒక అతను అంటాడు, హైదరాబాద్ కావచ్చు అతనిది, ఎక్కడో పార్క్ దగ్గర ఎక్కడో ఉండి వీళ్ళ అమ్మకి సిగ్గు లేదా అంటే మా పిన్నికి. అవి చేసిన పని ఏంటి? వాస్తవం చెప్తున్నా, అవి చేసిన పని ఏంటి? ఇంట్లో బెడ్రూమ్ ఇచ్చింది, వాడెవడో ఇంటికి వచ్చా లవ్ చేశాను, రా బాబు అమ్మాయి ఒక్కటే ఉంటది, బెడ్రూమ్ ఇస్తాను, చక్కగా పని చేసుకో అని ఇచ్చింది. మరి ఏంది ఆమె చేసిన తల్లి? సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతుంది. వీళ్ళ అమ్మకి సిగ్గు లేదా, ఎవడెవడో అత్తే అట్నే ఇస్తుంది అంటే లవ్ మ్యారేజ్ చాలా మంది ఇట్లానే చేసుకున్నారు. వాళ్ళందరూ చంపిర్రా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మంచిగా ఉన్నాడు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు మంచిగా ఉన్నాడు. కానీ ఇలా కట్నం గురించి వేధింపులు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, చంపే వాళ్ళు చంపుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు అలా ఉంటారని కాదు, కానీ ఇట్లా చేసే వాళ్ళు మాత్రం పక్కా వాళ్ళకు శిక్షణ వాడాలి. అప్పుడు శిక్షణ పడితేనే చేసేటోనికి కూడా భయం ఉండి చేయడు. మనం ఏదో అంటున్నాం, సరే నీకు బిడ్డలు ఉన్నారో లేరో నాకు అర్థం కాదు, నువ్వు అలా మాట్లాడుతున్నావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మనవరాలనే వేస్తారు. నేను వాళ్ళకి ఎట్లా అవుతా అని చెప్పి అనుకుంటలేను, నేను అంటలేను కూడా. కానీ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలా, ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగిందంటే న్యాయం జరిగేటట్టు పోరాడాలా. కానీ ఆ న్యాయాన్ని కాస్త అద్దు, న్యాయం జరగద్దు అనేటట్టు అదొక మాట ఇదొక మాట ఇస్తే పిచ్చి ప్రజలు కొద్దిగా మంది ఉంటారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇతను చెప్పింది నిజమే కదా, అంటే అతను ఏం తెలియకుండా మాట్లాడినా కానీ అతను చెప్పింది నిజమే కదా అని చెప్పి అదొక మైండ్లోనే ఫిక్స్ అయిపోతుంది. ముందుకు వచ్చే వాళ్ళు కూడా రాకుండా పోతారు. జర అర్థం చేసుకోండి. ఇవన్నీ మేము చేసింది మా చెల్లె గురించి, ఆ లంజోడు గురించి. వాడు అంత దారుణం చేసిపోయిండు. అలాంటి వానికి ఎలాంటి శిక్ష పడాలో మీరే వేయండి. అలాగే చాలా మంది మాకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే మీరు వాడిని చంపిరంటే ఒకటేసారి చచ్చిపోతారు, వాడిని చంపకుండి జీవితాంతం జైలు శిక్ష వేయండి అని చెప్పి చాలా మంది అంటారు. అంటే ఇదేవరంటే మాకు తెలిసిన లాయర్లు కానీ తెలిసిన పోలీసు వాళ్ళు కానీ, అలాగే మాకు జైల్లో నుండి కొద్దిగా మంది జైల్లో ఉండి వస్తారు కదా, వాళ్ళు జైలు జీవితం గడిపిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, మీరు చంపకూరి, వాడు దేని గురించి అయితే ఆశపడిపోయిండో, అంటే ఈమెను చంపితే నేను బయట ఆపేగుంటా, వేరే చేసుకుని ఆపేగుంటా అని చెప్పి దేని ధైర్యంతోనైతే ఏది ఊహించుకొని అయితే పోయిండో, అలాంటి వాడికి జీవితం అనేది ప్రతిరోజు నరకంలో ఉండాలా. కానీ వాడిని చంపకుండి అని చెప్పి కొద్దిగా మంది, వాడిని నడి రోడ్డు మీద చంపండి అని చెప్పి కొద్దిగా మంది. ఇంకొకళ్ళు ఏంటంటే మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీరు చంపితే చట్టం అనేది ఎవ్వరికి కలకల అని చెప్పి అన్నది. చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే శిక్ష ఇస్తుంది, మీరు ఇబ్బందులు పడకూరు అని చెప్పి కొద్దిగా మంది. మీరే చెప్పండి, వాడిని చంపమంటారా లేదా వానికి జీవితాంతం జైలు శిక్షణ? ఈ రెండిట్లా ఏది బెటరో మీరే చెప్పండి. ఎందుకంటే వాడు వస్తాడో రాడో తెలియదు. బెయిల్ చాలామంది ప్రయత్నిస్తారంట. చాలామంది అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాడు ఇంత దారుణం చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇలానే జరిగితే వాడిని చంపినందుకు కూడా బెయిల్ మీద ఇలానే తీసుకొస్తారని చెప్పి ఒకసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ వాళ్ళు వాడిని బయటకు తేవాలని చెప్పి ఆలోచిస్తారు, కానీ తర్వాత మీకే పెద్ద అవుతుంది. ఎందుకంటే దేవుడు అనేది ఉన్నాడు. ఒకవేళ అన్యాయం చేసిన వానికి న్యాయం చేయాలని చెప్పి మీరు చూస్తే
మీ ఫ్యామిలీలో మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తుంది, మాకు వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది. ఒక్కసారి బాగా అంటే బాగా ఆలోచించుకోండి. దేవుడు అనేవాడు ఉన్నాడని మీరు నమ్ముతగిన అలాంటి వాడికి మీకు అంటే వాడిని సపోర్ట్ చేయాలి అని చెప్పి అనిపిస్తే గిన అది పక్కకు తప్పుకోండి. పిన్ని, ఇది నిన్న ఎస్ఐ సార్ను సిఐ సార్ వచ్చారు కదా, వీళ్ళందరూ పోస్ట్ మార్టం గురించి రిపోర్ట్స్ గురించి అడుగుతారు, ఏమొచ్చింది అని చెప్పి అడుగుతారు. ఏమన్నారు వాళ్ళు? సార్లు అన్నారు ఇంకా టైం పడుతుంది, అదే సెట్టింగ్లో ఉన్నాం మేము. అది మేము సెట్టింగ్ అయినాక వాళ్ళకి ఏ శిక్ష అయ్యేలా ఏం కథ మేము అవన్నీ తర్వాత చెప్తాము, ఇప్పుడు ఇవి రావవి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. అవునా? అడిగిరా మీరైతే? అడిగినా ఇన్ని రోజులే మరి ఎందుకు వస్తలేదు ఏం కథ, ఒక్కొక్కరికైతే ఒక రోజు వస్తుంది తెల్లారి వస్తుంది, మరి ఇన్ని రోజుల దాకా ఎందుకు వస్తలేదు, మరి ఇంట్లో మీరు ఏమైనా తాయమా చేస్తుర్రా, అట్లా చేస్తే మాత్రం మంచిగా ఉండదు, ఉన్నది ఉన్నట్టు చేయర్రి, ఉన్న శిక్ష కరెక్ట్ అయ్యర్రి అని చెప్తే మీరు ఏం టెన్షన్ పెట్టుకోకూరి, మీకు న్యాయం చేస్తాం కానీ అన్యాయం చెయ్యం, కొద్దిగా 4 రోజులు అయితే అవి వస్తాయి, మీకు ఈపించినాకనే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అయితే మా పిన్ ఏమంటుందంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేవు, కానీ ఫేక్ న్యూస్ చాలా అంటే చాలా స్ప్రెడ్ చేసారు. అంటే అందులో కూడా ఏం తప్పు చేస్తలేరు, జరిగింది చెప్పారు. కత్తి పోట్లు నిజమే, వాడు అట్లా ఇట్లా చంపింది నిజమే, అన్నీ నిజమే, కానీ రిపోర్ట్స్ అనేవి అయితే ఇంకా రాలేవు. వాళ్ళకి తెలిసింది అట్లా చెప్పారు కానీ రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేవు. నిన్ననే మన ఎస్ఐ సార్ను సిఐ సార్ వచ్చారు, వాళ్ళ ఇంటికి వచ్చారు అన్నట్టు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగారట, సార్ మరి రిపోర్ట్స్ గురించి ఏమైంది, ఇంకా మాకు ఏది క్లారిటీ చెప్తలేరు. ఏమైందంటే అమ్మ రిపోర్ట్స్ అనేవి ఇంకా రాలేవు, ఎందుకంటే ఆ చాకు అంటే వాడు చంపేటప్పుడు యూజ్ చేసిన చాకు, అలాగే కింద పడ్డ ఫ్లోర్కి పడ్డ బ్లడ్, ఇదంతా ప్రతి ఒక్కటి మన బెడ్ పైన బెడ్షీట్ ఉంటాయి కదా, దానికి ఉన్న బ్లడ్, ఇది ప్రతి ఒక్కటి అక్కడ యూజ్ చేసిన ఐటమ్స్ కానీ అక్కడ దొరికిన ఏవేవైతే ఉంటాయో క్లూస్ ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కదాన్ని ల్యాబ్లకు వాటి ఇటు పంపిరట. అది ప్రతి ఒక్కటి కనుక్కోవడానికి కొద్దిగా టైం పడుతుందమ్మా, ఎందుకంటే అందులో ఎంతమంది బ్లడ్ ఉన్నాయి, ఈ బ్లడ్ అంతా ఒక్కరిదేనా, ఇద్దరిదా ముగ్గురుదా, అది సపరేట్ చేయాలమ్మా అనుకుంటా చెప్పిండట. రిపోర్ట్స్ వస్తాయి, వచ్చిన తర్వాత మేమే పిలుస్తాం, మీరేం అంటే మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఇంత ఘోరమైన తర్వాత ఇందులో అన్యాయం అనేది ఉండదు, మీకైతే అన్యాయం ఎవరు చేయరు, ఎందుకంటే ఇదంతా ఘోరమైన పరిస్థితి. ఆ చావు 2 రాష్ట్రాలకు తెలిసిన అమ్మాయి, దీన్ని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళే రిస్క్లో పడతారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. సరే అని చెప్పి మేము చెప్పినాం. ఇక మీకైతే ఇది పోస్ట్ మార్టం గురించి చాలామంది కామెంట్ పెడతారు కాబట్టి చెప్తున్నాం. అలాగే కొద్దిమంది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఇట్లా న్యూస్ అనేది చెప్తారు, ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే హరిగానికి ఉరిశిక్ష పడ్డది, అది ఇది ఎన్కౌంటర్ అనుకుంటా, ఏదైతే ఫేక్ న్యూస్. సరే చేసుకోండి, ఎట్లా చేసినా ఏం కాదు, కానీ మీకేమైనా చెప్తే మా ఛానళ్ళ తరపు నుండి, మా ఫ్యామిలీ ఛానళ్ళ తరపు నుండి ఏదైనా నిజం వస్తుంది. మీరు మా మాటలు నమ్మండి, వేరే మాటలు ఇవి పట్టించుకోకండి. మేము చెప్పిన మాట ఏదైనా మాకు తెలుసు కాబట్టి, మా ఫ్యామిలీలో మేము ఎందులో అయినా ఇంటర్వ్యూలో చెప్తే అది నమ్మండి, ఎందుకంటే అది మేమే చెప్తాం కాబట్టి మీరు ప్రతి ఒక్కటి మమ్మల్ని నమ్మండి. ఎందుకంటే ఏ న్యూస్ వాళ్ళు ఏదేదో ఇచ్చుకుంటారు, మమ్మల్ని కొద్దిమంది నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది పాజిటివ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదైనా కానీ మా నుండి వచ్చే మాట మీరు నమ్మండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని మమ్మల్ని కూడా తిట్టడం అది ఇది మాత్రం చేయకండి. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, చాలామంది ఆయన ఎందుకు అంత గుడ్డిగా నమ్మిరు అని చెప్పి అంటారు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడండి. వాడు ఎంత నటించిండో, అంత అమాయకంగా ఉన్నాడా లేదా మనకు ఫేస్ చూస్తే ఏర్పడే విధంగా ఉన్నాడా అని చెప్పి మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది ఓల్డ్ వీడియోనే, మా చిట్టి ఉన్నప్పుడు వీడియో. అది ఒకసారి చూస్తే ఆడు ఎంత నటించిండు అన్నది మీకు ఏర్పడుతుంది. ఓకేనా? తెచ్చిన తెమ్మను ఏం చేస్తున్నావు బాబా అసలు? గిఫ్ట్ ఇవ్వాలి. నాకు తెలుసు చిన్నదైతే అస్సలు వేయడు బాబా, నేను గిన్నె రోజులు అవి చూడబట్టే కానీ ఏదైనా ఎత్తే గట్టినే ఎత్తారు. బాబా నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు బాబు? నేనే పెద్ద గిఫ్ట్.
కళ్ళు మూసుకో ఒకసారి. నేనా వేసు ఇట్లా ఇంత మంచి భర్త దొరకుడు నీకు లక్కీ. హాయ్ అందరికి. అప్పుడు మా బావ మధ్యాహ్నం వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చిండు. రంజిత్ నేను ఫోన్ చేసినప్పుడు తే అని చెప్పి అన్నాడు. ఇది ఎవరికంటే మా చెల్లెకని చెప్పిండు. కానీ ఇందులో ఏమున్నదని అంటే చెప్పలేడు. ఇందులో ఏముందో మరి గోల్డ్ ఫోన్ నాకేం అర్థమైతలేదు. చప్పుడు కూడా వస్తలేదు, గట్టినే ఉన్నది, కొద్ది వెయిట్ కూడా ఉన్నట్టుంది. ఇందులో ఏముందో అర్థమైతలేదు. ఇప్పుడు ఫోన్ చేసిండు, రమ్మన్నాడు, వెళ్తున్నాం, చూద్దాం. మీరు కూడా మిస్ అయితే అవ్వకండి. మా బావ అయితే చిన్న గిఫ్ట్ ఇచ్చేవాడైతే అస్సలు కాదు, ఏదో గట్టిగా ప్లాన్ చేసిండు. మీరైతే వీడియో మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. పైన ఉన్నారటప్ప. ఇగో తెచ్చిన తెమ్మను. ఏం చేస్తున్నావు బాబా అసలు? గిఫ్ట్ వాళ్ళు ఏముంది చెప్పు, చెప్పవా? డైరెక్ట్ చిట్టికేనా? సరేపా, చిట్టి పైన మరి వీడియో డైరెక్ట్ పెట్టానా ఎట్లా స్టార్ట్ పెట్టానా? ఏం కదా, సరే. నీకేమో గిఫ్ట్ తెచ్చిండే చిట్టి, నీకే. ఇప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నా గిఫ్ట్, ఇప్పుడు కుదిరిందా? చూడు ఏముందా ఇందులో. ఇప్పుడే చూపిస్తావా? కొద్దిగా సస్పెన్స్ ఉండదా? వట్టిది అనుకోవద్దే. చూడు, ప్యాక్ చేసినాక ఏముంటది? ప్యాక్ చేసినాక ఊతుంది ఎడనా? చెప్పేసి ఏమున్నది అనుకుంటున్నావు? చైనా బాబా? ఇంకా మరి ఇంకేంది? ప్రేమనేనే, కానీ కాదు. చిన్న ఫ్రేమ్లు అయితే బావ అయితే నాకు తెలుసు, చిన్నదైతే అస్సలు వేయడు బావ. నేను గిన్నె రోజులు అవి చూడబట్టే కానీ ఏదైనా ఎత్తే గట్టనే ఎత్తారు. కానీ ఇంత చిన్న దాంట్లో అంత పెద్దది ఏముంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంత పెద్దది ఏముంటుంది చిటి? ఏముంటుంది బావ? అంత పెద్ద ప్రేమ కొద్ది ఏమి ఇస్తుండు. మళ్ళీ చిట్టి ఏమంటున్నావు? రికార్డ్ మంచి బావదా? అంతేనా? ఆ గుండె నీలో పడు నాకు గుండె ఎట్లా కోసిస్తాడే? వర్షం పడుతుంది, కిందికి పోయంపా. కిందికి పోయి ఈ మెట్ల మీద ఓపెన్ చేయి. రాదా? నీకు తొందర బాగుంది. అయ్యో బాగా కింద మెల్ల కింద పడతారు. ఏ పాప మీద అది కప్పుచుని ఇక్కడ చిట్టి ఆన్లైన్ వేయాలి. ఇక్కడనే బయటనే ఇక్కడ పెట్టచ్చులే. ఆ చిట్టి కన్నా నాకు కూడా చాలా ఉన్నది. మధ్యాహ్నం తెచ్చి ఇచ్చిండు. ఏముంది ఇదొకటి. అప్పుడప్పుడు నన్ను కూడా అడుగుతుంది గిఫ్ట్లు అని. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చూస్తుంటే నన్ను ఎంత కోస పోసుకుంటుందో. ఇది ఆఖరికి బర్త్డే కూడా గిఫ్ట్ ఇయ్యారు ఫ్రెండ్స్. ఇప్పుడే షాపింగ్ పెట్టుకోవాలని చెప్పి ఉండాలి. ఇంకా ఎందుకు కొన్నవే? మస్తు కొన్నవుతి. ఇది ఓపెన్ చేయమ్మా. కొద్ది ఇచ్చారు బాబు, కొద్ది ఇచ్చారు. వర్షం దంచి కొడుతుంది. వర్షం అంటే ఓపెన్ చేయమ్మా. ఏం లేదంటే ఇందులో ఏమన్నా ఉన్నాయా? ఇల్లు అయితే ఏం లేవు. అవి ఉంటాయి కావచ్చు. ఎందుకు చిట్టి అంత నీకు?
కవర్, పేపర్, మళ్ళా పేపర్, పేపర్ మీద పేపర్. ఇదేంటి సిటీ బంగారం ఉంది కావచ్చు ఇలా. ఏంటి అలాగే మేడం బొట్టు చాక్లెట్లు కాదు, అయ్యో టిక్లీలట. ఎందుకు బావ పెట్టుకోవాలి, ఇవన్నీ కొనుకొచ్చినావు? నిజంగా అసలు నిజంగా చిట్టి నీకు తెలుసా? నీకు తెలుసా? లేదు తెలియదు, నన్ను బుక్ చేసి నేను మస్తు బావా నాకు కూడా అట్లనే చేసిన లాస్ట్ కి. బావా నేనేమనుకుని చెప్పాలా, నిజంగా అప్ప నుండి వీళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నా. మా బావ ఏది చిన్నది ఇయ్యాడు గిఫ్ట్, అస్సలు ఇది చిన్నది అయితే అస్సలు ఇయ్యాడు. ఏదైనా గట్టిగా ప్లాన్ చేసిన గట్టిగా అంటే అరెక్ మాల్ 10 రూపాయలది. ఇంత పెద్ద ఎందుకు బావా గట్లా చేసినావు? అది కూడా మళ్ళీ మధ్యాహ్నం తెచ్చి నాకు ఇచ్చుడు. నిజమైంది ఏమైనా ఉందా బావ? ఇంకా ఇప్పుడు ప్రాంక్ ఇది ఇంటర్తో ఆపేస్తావా, ఇంకేమైనా ఉందా నువ్వు ఇచ్చేది? ఇంకొకటి ఉంది. ఇదే మోసం చేసి ఇంకేమి ఎక్కడ పెట్టినావు తేవన్నా? కళ్ళు మూసుకో ఒకసారి. నేనా వయసు కళ్ళు పూసుకో చెల్లమ్మ. ఇట్లా కళ్ళంటే మూసుకో, ఇంకా జరుగు. తోడు తాటి వేపించుకున్నాడే. నువ్వున్నావు నిజంగా పట్టి అనుకున్నా. ఇప్పుడు వయసు అమ్మ కాదు, వయసా అంటే ఇందాక ఇంగ్లీష్ ఎక్కువ రాదురా. నీ ఉంటే వయసు అమ్మ అనుకున్నావు. ఇక వయసా ఇంత మంచి భర్త దొరకుడు నీకు లక్కీ. ఇంత మంచి కొడుకు ఇక్కడ వేయించుకోలే అత్తమ్మ. అరే ఇక్కడ పంచు రాలింద్ర బాబు. ఇక్కడ నాకు తెలుసు గీసుంటే అత్త నన్ను వేసుకుంటానని చెప్పి నాకు తెలుసు. ఇక్కడ చూసింది కదా, షాక్ అయిపోయింది. మొత్తం ఇంత మంచి అల్లుడు మరి కొడుకు ఇక్కడ కొడుకు చెప్పండి. కొడుక చెప్తే అదే ఇబ్బందినే కదా నడిచింది కదా. వేయించుకోమా. ఈ చిట్టి ఎందుకు చెప్తున్నావు అమ్మా? ఎడకు అయ్యో కిసెంట్ పెట్టుకే గట్టి నొత్తది. గట్టి నిజంగా వేపించుకున్నా అంటున్నావేంది? వీడియోలో చూడు ఏర్పడుతుంది. పసుపు నూనె కూడా పెట్టుకున్నాడు, ఆయన ఏర్పడతలేదా? స్టార్ట్ చేయించుకుంది బాబాయ్. ఎప్పుడు? ఇవాళ మార్నింగ్ అట. ఈరోజు పొద్దున తెచ్చుకున్నా. వాళ్ళ ప్రేమ వాళ్ళకు, నీకెందుకు? నేనే షాక్ అయిపోతున్నా ఇట్లా టాట వేయించుకున్నా అంటే. బాబా నీకు పెయిన్ అనిపోయినా మరి? అనిపోయలే. మనసులో పెట్టుకో, మొత్తం మనసులో నిండి పెట్టుకొని గిఫ్ట్ చేతి మీద ఇచ్చిండు. ఒక గిఫ్ట్ చెట్టి ఇచ్చిన మీరు ఇచ్చింది. మళ్ళీ చూడకుండా మెల్లగానే చెయ్యి నొప్పి అవుతుంది. బాబా ఏంటి బాబా గంత గట్టి వస్తున్నా, నీకు పెయిన్ అవుతలేదా? అయితలేదు. అమ్మో గింత ప్రేమతో ఇప్పుడు అక్కడ కొట్టినా నొప్పి రాదు. పెయిన్ ఎందుకు నాకు? మరి ఇది వేపించుకున్న వీడియో తీసుకున్నా నాకు పంపు, నేను అలా పెడతా. పంపుతా. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే నేను కూడా పాపది ఒకసారి ఇక్కడ ఇమేజ్ దించినట్టు దించి ప్రాంక్ చేసిన అన్నట్టు. వాళ్ళు కూడా నిజం అనుకుంటారు, ప్రాంక్ అనుకుంటారు. అందుకే ఈ వీడియో నాకు పంపు, నేను వాళ్ళకి చెప్తా. అల్లుంది ప్రాంక్ కాదు, అల్లుని మనసు ఒరిజినల్. ఇప్పుడు నాది కాదంటావు. ప్రేమ మనసు లక్కీగా మనస్తాడు, లేకపోతే సైలెంట్ ఉంటాడు. ఎందుకంటే గొప్ప మనసు కాబట్టి. Hey
ఇగో మా డాడీ బాబాయ్ కూడా రాణి జీ రాణి మా పిన్ని పేరు మీరు చూపెట్టాకురు బాబు ఇగో చూస్తుంది కదా నేను ఇక నన్ను చూస్తుంది వేపించుకో అని 20 సంవత్సరాలు ఇప్పుడు కాదు. నెక్స్ట్ నేను అది ఉండదు కానీ నాకు చిన్నప్పటి నుండి ఇది అంటే ఇదంటే కాదు నాకు నచ్చదు అన్నట్టుగా చార్మి వేయించుకొని మస్తు చాలా బతిమలాడుతుంది కానీ ఏడాది చాలా ఒకటి 20 సంవత్సరాలు అవుతుంది మళ్ళా ఇక్కడ ఒక రెండు పేర్లు రావాలి, గుండె పైన 2 పేర్లు వస్తాయి. మా బాబాయ్కి ఆ పేరు ఎరిపోలేదట ఇంకా 2 పేర్లు ఇక్కడ వేయించుకుంటారు నువ్వేం గిఫ్ట్ ఇచ్చినావు బాబు? రెండో పేరు నేనే పెద్ద గిఫ్ట్ చెప్పకుండా చెప్పాలి కదా బాబు నేను తోడు కట్టుండి కదా అక్కడ వీడియో ఏదైనా తీసుకుంటుండే కదా మంచిగా సర్ప్రైజ్ గా మన చెల్లె చేయకుండా చేస్తున్నావు బావా అని చెప్పి కొంచెం సర్ప్రైజ్ చేసుకో. అయితే మా చెల్లె ఏమంటుందంటే ఇవరికి మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఛానల్ పెట్టి వాళ్ళది క్లిక్ కాలేదు అన్నట్టు ఇదేమంటుంది బొట్టు క్లిక్ కాలేదు అన్నట్టు అట్లా నాది కూడా కాకపోతే నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి మా చెల్లె బాధపడుకుంటూ నేను పెట్టా అని చెప్పి 2-3 సార్లు చెప్తుంది. మీరు అందరు సపోర్ట్ చేసిరనుకో మేము ఏ రోజైనా సరే కానీ మేము ఓపెన్ చేపిస్తాం జరా మీరు సపోర్ట్ చేయండి మా చెల్లెకు. చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మా అందరికంటే మా చెల్లెకే ఎక్కువ సపోర్ట్ ఉంది. ఇందులో కూడా యూట్యూబ్ స్టార్ట్ అయినాక కూడా చూస్తుంది మా చెల్లెకు ఎలాంటి సపోర్ట్ వస్తుందని చెప్పి చూస్తుంది. దీన్ని మాత్రం మేము ఎప్పుడు బాధ పెట్టలేం మా చెల్లెని. మీరు కూడా ఒక సొంత చెల్లె ఒక అక్క అని అనుకొని మీరు కూడా సపోర్ట్ చేసి బాధ పెట్టకుండా ఉండండి. ఓకేనా బాబు? ఏం మాట్లాడతలేవు? సర్ప్రైజ్ ఇచ్చే ఈ టాటూ ఇష్టంతోనే ప్రేమతో వేయించుకున్నా, అది ఈ రోజు సర్ప్రైజ్ గా వచ్చిన నచ్చింది కైషుక్ కూడా, నాకు కూడా హ్యాపీ. అది ఇంకా బయట పెడతలేదు ఏదో చెప్పామనుకుంటుంది. ఇక అది మా ముంగడ చెప్పకు సాటుకున్నప్పుడు బాగా ఏం చెప్పుకుంటా చెప్పుకో. మా ముంగడ ఇంకా ప్రేమ చూపిస్తలేదు చెల్లె, సిగ్గుపడుతుంది కొత్త కదా సాటుకి చెప్తుంది. నీ సంగతి ఏం చెప్పు చెప్తే ఎందుకు కలిగిన ముఖం ఏం లేదు ఫ్రెండ్, నాకు టాటూ వేయించుకుంటే సంతోషం అని అన్నట్టుంది. అట్లా ఏం లేదు కానీ టాటూ ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటది ఆయనకి నా మీద. అది నా పిల్లరా, అది నా పిల్ల. టాటూ వేయించుకోపోయినా నాకైతే ప్రేమను ఉంటది. కానీ బావ ఏంటంటే ఆ ప్రేమను బయటకు చూపెట్టడానికి, అంటే ప్రేమ అర్థం అవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. కానీ ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి, తొందరగా చెప్పడానికి మా బావ అది వేయించుకున్నాడు. అంటే నీకు లేట్ గా టైం పట్టింది? మనది లేట్ ఏం పట్టలే అమ్మా. పెళ్లి కాకముందు ప్రేమ చూపించుకున్నాక తర్వాతనే పెళ్లి చేసుకున్నాం. అర్థమైందా? అమ్మో అన్న చెల్లెలు మా అన్న అక్కడ ఉన్నారు. మీరు ఇద్దరు ఒకటి, మేమిద్దరం ఒకటి. చూసిర్రా ఎంత నటించిండో ఈ టాటూ వేసుకున్నాడు. అట్లా చాలా అంటే చాలా బోల్తా కొట్టిండు. ఇట్లా నమ్మించి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అందరు ఏ విధంగా చేయరు. కొద్ది మందికి ఆ మైండ్ సెట్ అనేది ఉంటుంది, కట్నం గురించి, దాని గురించి, దీని గురించి. ఇక ఏం చెప్పలేం. మీకు మా వీడియోలు అనేది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. వీళ్ళు చెప్పిన అయితే మాటలు అయితే నమ్మకండి. ఓకేనా?